Hi, I'm Dr. Krishna Chaitanya Andi, GA and laparoscopic surgeon. ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ దిస్ ఈజ్ అబౌట్ GERD, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్. సో పర్టికులర్లీ వాట్ ఈస్ GERD, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ అంటే ఏంటి? చాలా మటుకు పేషెంట్స్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళు కంప్లైంట్స్ వాళ్ళు వచ్చేదానికి మెయిన్ సిమ్టమ్స్ ఏముంటున్నాయి అంటే కడుపులో గ్యాస్ ప్రాబ్లం అని చెప్పిన లేకుంటే ఛాతీలో ఎదలో మంటలా ఉంది అని చెప్పి అనడము, లేదంటే నోట్లోకి పులికేసరిలాగా రావటము, పుల్లగా అనిపించడము లాంటిది అనిపించడము, లేదా భోజనం చేసిన తర్వాత చాలాసేపు కడుపు బిగుసుగా ఉండిపోవడం అనేది, ఆరగకపోవడం అనేది సిమ్టమ్స్ అంటే వస్తుంటారు. ఇవన్నీ ఇనిషియల్ దశలో మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు మాకు వచ్చే ఓపీలోకి వచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళ ఎవాల్యుయేషన్లో చూసుకొని ఇన్స్టెంట్ కన్సిడర్ చేసినప్పుడు దేర్ ఆర్ మల్టిపుల్ పాసిబిలిటీస్. అందులో ఇనిషియల్ ఫస్ట్ టైం సిమ్టమ్స్ అలా వచ్చే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్, ఏపీడి, యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని చెప్పినేసి, ఆర్ గ్యాస్ట్రైటిస్ నార్మల్ వాడుక భాషలో గ్యాస్ ప్రాబ్లమ్ ఆర్ గ్యాస్ట్రైటిస్. దీంట్లో స్టమక్ ఇరిటేట్ అవుతుంది యాసిడ్ కంటెంట్తో, మినిమం ప్రొడక్షన్ కంటే ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుంది. యాసిడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసే ఫుడ్ తినడం వల్ల కావచ్చు, టైంకి భోజనం చేయకపోవడం వల్ల కావచ్చు, లేదా స్టమక్లోంచి త్వరగా డైజెస్ట్ కాకుండా ఎక్కువసేపు స్టమక్లో ఫుడ్ ఉండడం వల్ల ఉండొచ్చు, లేదా ఒత్తిడి స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఉండొచ్చు. ఈ సందర్భాలలో గ్యాస్ట్రైటిస్ అనేది అవ్వడం సహజం. ఈ గ్యాస్ట్రైటిస్ అయినప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే 5% or 10% లాంగ్ టర్మ్ అంటే గ్యాస్ట్రైటిస్ అలానే అశ్రద్ధ చేసి టాబ్లెట్స్ వాడుకోవడము, మజ్జిగ తాగటము, లేదంటే ఇంటి చిట్కాలు వాడి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇగ్నోర్ చేస్తారు. అలా జరిగిన వాళ్ళల్లో మాత్రం కొంతమందిలో సివియారిటీ ప్రాబ్లం, రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం అంటే దాన్ని సమస్య రూట్ నుంచి తీసుకోకుండా తాత్కాలిక ఉపశమనం కోసం అని చెప్పేసి రెగ్యులర్ ఫార్మసీస్ కౌంటర్ ఇంటి పక్కన ఉన్న ఫార్మసీ దగ్గరికి వెళ్ళేసి పీపీఐస్ వాడడం లాంటివి చేస్తూ ఉంటారు. చేస్తే అలాంటప్పుడు ఏమవుతుందంటే అండర్లయింగ్ మేజర్ ప్రాబ్లం అనేది మనము గ్రహించడానికి డిలే అవుతుంది. అలా అయిన సందర్భంలో ఇదే గ్యాస్ట్రైటిస్ లాంగ్ టర్మ్లో అయినప్పుడు GERD అవుతుంది. ఆ GERD అని అంటే ఏంటి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో GERD మెయిన్గా ఎక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అని అంటే బోన్ చేశాక ఎదలోకి పైనకి ఎదలో నుంచి గొంతులోకి గొంతులో మంటమన్నట్టు చెస్ట్ అంతా కంజెస్టెడ్గా గట్టిగా పట్టేసినట్టు అనిపించటము, వామిటింగ్ సెన్సేషన్ లాగా రావటము, వామిటింగ్ కాకున్నా కానీ వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, నోట్లో ఎక్కువ ఉవ్విలు ఊరటము, ఇలాంటివి తరచుగా అవుతూ ఉంటాయి. నాట్ జస్ట్ వన్ సిమ్టమ్, ఒకసారి అయ్యిందో 2 సార్లు అవ్వడం కాదు, వారానికి 2 సార్లు కంటే ఎక్కువ అవుతుంది. మీరు పీపీఐస్ అంటే ప్యాంటోప్రోజోల్, కామన్గా రజో అని చెప్పేసి మార్కెట్లో ఉండే నేమ్స్, బ్రాండ్ నేమ్స్ రజో అని చెప్పి, ప్యాంటాప్ అని చెప్పి, ప్యాన్ అని చెప్పేసి వాడుతూ ఉంటారు. అవి వాడినా కానీ ప్రాబ్లం అనేది సద్దుమనకుండా మమ్మల్ని నన్ను కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అలా కన్సల్ట్ చేసిన క్రమంలో ఆల్రెడీ పీపీఐస్తో రిజాల్వ్ కాని సిమ్టమ్స్ అంటే యువర్ జస్ట్ పీపీఐస్ అనే ప్యాంటాప్ ఇవన్నీ యాసిడ్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి, కానీ అవి క్యూర్ కావు. ఆ క్యూర్ కాకుండా అలానే ప్రొలాంగ్ ఉన్నప్పుడు GERD అనేది మేనిఫెస్ట్ అవుతుంది. GERD అయినప్పుడు స్టమక్లో ఉండే యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఎక్సెస్ ప్రొడ్యూస్ అయిపోయి అది యూసోఫేగస్ అంటే అన్నవాహికలోకి పైకి రావడం అవుతుంది. అన్నవాహికలోకి పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూసోఫేగస్లో ఉండే స్ఫింక్టర్ అనేది ఇట్స్ ఎ వన్ వే వాల్వ్. మనకి స్ఫింక్టర్ ఓపెన్ అవ్వాలి, ఫుడ్ వెళ్ళినప్పుడు యూసోఫేగస్ నుంచి కడుపులోకి వెళ్ళినప్పుడు ఈ స్ఫింక్టర్ అనేది గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్ అంటాము, ఇది ఓపెన్ అప్ అయిపోయి ఫుడ్ అనేది వన్ డైరెక్షన్లో పోవాలి. ఈ రివర్స్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, వామిటింగ్స్ అనేటివి అవుతుంటుంది. ఆ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు వామిటింగ్ రాకోకుండా జస్ట్ గ్యాస్ రావటమో లేకుంటే కడుపులో ఉండే యాసిడ్ కంటెంటే పైకి రావటం వల్ల ఏమవుతుంది, దాన్ని మనం రిఫ్లెక్స్ అంటాం. ఈ వాల్వ్ ఎప్పుడైతే మనకి లూజ్ అయిపోతుందో, కడుపులో యాసిడ్తో డైజెషన్ చేయడానికి స్టమక్ కష్టపడుతున్నప్పుడు యాసిడ్ అనేది పైకి రావడం వల్ల ఈసోఫేగస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అయినప్పుడు దాన్ని గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ అంటాం.